హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మక్క గుడాలు. మక్క గుడాల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు అమ్మమ్మ చేసినప్పుడు తినేదాన్ని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో మక్క గుడాలని ప్రిపేర్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఫుల్గా వర్షం అయితే పడుతుందండి. వెదర్ కూడా కూల్గా అయిపోయింది. ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఇలా గుడాలని చేసుకొని తినండి. ఆహా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే గుడాలని తయారు చేసే ముందు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వర్షం పడుతుంది అన్నాను కదా, ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా వర్షం పడుతుంది. వెదర్ కూడా కూల్గా అయిపోయింది. సో నేను ఈరోజైతే మక్క గుడాలని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు మక్కలని తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి పోటు పెట్టిన మక్కలంట అండి. ఇవి నేను విలేజ్ నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు శనగలని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను ఒక 1/2 గ్లాస్ వరకు శనగలని యాడ్ చేశాను. వీటిని ఒక 2-3 సార్లు కడిగి తీసుకున్నానండి. కడిగిన తర్వాత ఇలా మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దీనిపైన మూతను పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. మినిమం ఒక 6-7 గంటల పాటు నానాలండి. చూడండి, ఇక్కడ నేను ఓవర్ నైట్ అలాగే వదిలేశాను. చక్కగా మన మక్కలు మరియు శనగలు అయితే చక్కగా నానిపోయాయి. మరొక 2 సార్లు కడిగి తీసుకొని ఇలా ఒక మందపాటి గంజిలో వేసేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని వేసేసి దీనిపైన మూత పెట్టి ఉడికిస్తున్నానండి. మనం వేసిన వాటర్ వచ్చేసి పూర్తిగా ఉడికితే మనకి ఇవైతే ఉడికిపోతాయండి. లేదంటే కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడకాలంటే చాలా టైం పడుతుంది కదా. సో నేను ఇలా మొత్తం అంతా ఉడికిన తర్వాత వాటర్ వంపేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ మిగిలిపోయాయండి. ఇవి ఉడికేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వాటిని పోపు వేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 4-5 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఆ తర్వాత ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ పేస్ట్ని వేసేసేయండి. జీలకర్ర మరియు గార్లిక్ని దంచి వేసేసానండి. 2 రెమ్మల కరివేపాకును కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని మరీ సన్నగా ఏం చేయలేదండి, కొద్దిగా పెద్దగానే కట్ చేసి వేసేసాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాల్సిన పని ఏం లేదండి, పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఇందులో. ఇప్పుడు సరిపడా సాల్ట్ని వేసేస్తున్నాను. మనం ముందుగా ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాం కదా, కొద్దిగా చూసుకొని వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న మక్కలని వేసేసుకోండి. ఈ విధంగా మక్కలని యాడ్ చేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వండి. ఇవి జస్ట్ అలా వేడైతే సరిపోతాయి. చూడండి, ఇలా మొత్తం అంతా కలుపుకుంటే మన టేస్టీ మక్క గుడాలు అయితే రెడీ అయిపోయాయండి. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, నాకు పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుందండి. ఇలా ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. బయట వెదర్ అయితే కూల్గా ఉంది కదా, ఇలా స్పైసీగా మక్క గుడాలను చేసుకొని తింటే టేస్ట్ అయితే ఆహా చెప్పలేనండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మక్క గుడాలు రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.